Hello guys, Namaste and welcome back to one more vlog. So, ఈ vlog వచ్చేసి ప్యాకింగ్ vlog అన్నమాట. నేను ఇంటికి వెళ్తున్నా. ఏంటంటే ఫస్ట్ ఏం సర్దాలి. ఫస్ట్ సూట్ కేసు కింద తెచ్చి బట్టలన్నీ సర్దేసుకుంటే ఒక పని అయిపోతుంది. దానికి ఇంకా ఈ బుక్స్ అంటారా నేను ఇన్నే వండుకుపోతా. ఇంకే స్టిక్కీ నోట్స్ అన్ని తీసేయాలి. అక్కడ ఉంది కదా ఫస్ట్ దాన్ని తీయాలి, క్లీన్ చేసేసుకోవాలి. క్లాత్స్ ఎస్ డాడీ, ఇది యాక్చువల్లీ నీ కబోర్డ్ లో కనిపించకపోవచ్చు. ఎస్, నేనే తెచ్చేసుకున్నా తెలియకుండా. నాకు చాలా బాగుంది అనమాట ఇది. ఇట్స్ ఓకే. వీడియోలో చూస్తా నాకు తెలుసు, తెలియాలని మళ్ళీ ఎత్తుకుంటూ ఉంటామని చెప్పి సారీ. జస్ట్ బట్టలు చదివేసరికి టైం 1 అయిపోయింది. ఇంకా థింగ్స్ అన్ని రేపు సర్దాల్సిందే. అన్ని డబ్బాలు ఇంటికి పంపించాలి. డబ్బాలు వస్తున్నాయి కానీ ఇంకా పోవట్లేదు వెనక్కి అనమాట. ఇంట్లో నుంచి అంటే వచ్చే ప్రతిసారి చికెన్ పికిల్ అట్లాంటి పెద్ద పెద్ద జాడీల్లో పెద్ద పెద్ద డబ్బాల్లో పెట్టుకొస్తాం అనమాట. ఇక్కడికి పెద్ద పెద్ద బాక్సెస్ లో. మళ్ళీ వెనక్కి తీసుకుపోవడాలు ఏముండవు. మా అమ్మ గుచ్చు మరీ చెప్పింది, డబ్బాలు తీసుకురాకపోతే ఇంటికి కూడా రామాక అని చెప్పింది. అందుకే అవి తలా ఒక రూమ్ లో ఉండాలన్నమాట. మా ఫ్రెండ్స్ వాళ్ళ రూమ్ లో అట్లా పోయి తెచ్చుకోవాలి. ఇప్పుడైతే ఫస్ట్ నేను వ్లాగ్ ఎడిట్ చేయాలి కొంచెం. 1:30 వరకు జస్ట్ అట్లా క్లిప్స్ అన్ని యాడ్ చేసేసి నైట్ కొంచెం సర్దాం కదా, సో మిగతాదంతా ఇప్పుడు సర్దేద్దాం. ఇంకా టిఫిన్ కూడా టైం అయిపోయింది, ఇంకా మధ్యాహ్నమే తినాలి. క్లీనింగ్ గా నన్ను బాగా తిట్టుకుంటదేమో నాకు తెలిసి, ఎందుకంటే ఆర్డర్లన్నీ ఆడనే పెట్టేస్తున్నా. చూడండి, ఫ్లిప్కార్ట్, ధర్మాకో, అమెజాన్, అన్ని అమెజాన్ ఆర్డర్లే. అమెజాన్, ఫ్లిప్కార్ట్. ఇప్పుడు నా ప్యాకింగ్ అయిపోయింది అనమాట. మా ఫ్రెండ్స్ వాళ్ళ ప్యాకింగ్ ఎంతవరకు వచ్చిందని చెప్పి చూడనీకి పోతున్నాం. ఈ లిఫ్ట్లు మాత్రం రావు, వచ్చే కాడనే ఉంటాయి ఇవి. షిట్ మ్యాన్. ఇగోండి, అక్కడ ఒక క్లాక్ రూమ్ ఉంది కదా, క్లాక్ రూమ్ అంతా ఫిల్ అయిపోయి ఉంది అనమాట. అన్ని ఉంటాయి లోపల. మాక్సిమం మా ఫ్రెండ్స్ అందరు సర్దేసుకునే ఉంటారు. వై? బికాస్ వాళ్ళు ఊరికి ముందే సర్దేసుకుంటారంట అంతా. ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్కి వెళ్తున్నాం అనమాట. వాళ్ళు కూడా 2 bed సర్దేసుకున్నా. నేను ఎంతున్నా ఇంకా సర్దుతూనే ఉంది పిల్ల, 4 రోజుల నుంచి సర్దుతుంది. ఈ ఇల్లులన్నీ చూసినప్పుడే అనిపిస్తుంది నేను ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్తానా అని చెప్పి. చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజ్. ఇప్పుడు మా ఫ్రెండ్ లగేజ్ అంతా మేము క్లాక్ రూమ్ లోకి తీసుకెళ్తున్నాం. ఇది ఒక బ్యాగ్. సో మేమందరం సమ్మర్ వెకేషన్ కి వెళ్తున్నాం కదా, 1 month హాలిడేస్ కి. అందరి లగేజ్ మేమందరం లగేజ్ ఇక్కడనే పెడతాం. ఇంకా ఇదంతా ఫిల్ అయిపోతుంది. 1 month లో మేము అన్ని ఇంటికి తీసుకుపోయి
అని అవ్వవు కాబట్టి సగం లగేజ్ మేము ఇక్కడనే పెట్టేసి ఇంటికి కొంచెం తక్కువ తీసుకెళ్తాం అనమాట. సమ్మర్ వెకేషన్ కి వెళ్ళిపోతుంది అనమాట. సమ్మర్ వెకేషన్ లేదు, వెకేట్ చేసేస్తాను. లేదు, సమ్మర్ వెకేషన్ నేను ఇప్పటి వరకు దాన్ని వెకేట్ చేయడం అనుకున్నా. దాన్ని వెకేట్ చేయడం అనరంట, సమ్మర్ వెకేషన్ అంటారంట. ఇప్పుడే నాకు అక్కడ వాచ్మెన్ అక్క చెప్పింది. వాచ్మ్యాన్ అక్క, సెక్యూరిటీ అక్క చెప్పింది. సెక్యూరిటీ అక్క చెప్పింది అనమాట, దాన్ని వెకేట్ చేయడం అనరమ్మా, సమ్మర్ వెకేషన్ కి వెళ్తున్నారు మీరు అని. గైస్ పక్క రోజు మా ఫ్రెండ్ వెళ్తుంది అనమాట. ముసుగులు పెట్టుకుని లెక్కుంది. కోళ్ళు పట్టుకుంటారు చూడు, కోళ్ళు పట్టుకునే మొహం నేను. కోళ్ళు పట్టుకునే మొహం నేను అదే పోయి ఏమైనా సాగనంపాలి. ఇప్పుడు మనం రేపు వెళ్ళిపోతాం. లగేజ్ చూడండి, నిన్నంతా లగేజ్ రూమ్ లో పెట్టాక కూడా ఇంకా ఉంది అక్కడ. దీన్ని ఎన్ని పంపించిందో తెలుసా గైస్? నిన్న మీకు తెలియట్లేదు. నేను చేయాల్సింది వ్లాగ్ నిన్న. లేదు గాయస్, లగేజ్ చాలా తక్కువ లగేజే ఉంటది. మై గాడ్, ఖాళీ కూపుకుంటూ వెళ్తుంది గాయస్. నిన్ను సూట్ కేసు మోసుకెళ్ళింది, సూట్ కేసు నిన్ను మోసుకెళ్ళావా? నిన్ను సూట్ కేసు మోసుకెళ్ళింది. సెక్యూరిటీ అంత గొడవడిచ్చింది పాపం. అసలు గొడవ ఎందుకు అయింది చెప్పు? మెసేజ్ ఓకే, బాయ్ బాయ్ బాయ్, హ్యాపీ జర్నీ, ఓకే బాయ్. సాగనంపడానికి పిల్ల తింటుంటే మధ్యలో వచ్చేసి చెయ్యి కూడా కడుక్కోకుండా లాస్ట్ కి మామూలుగా ఉండదు ఫ్రెండ్స్, ఫ్రెండ్షిప్ అంటారు. సాగనంపేస్తాం అనమాట లాస్ట్ కి. ఎస్, మేమందరం రేపు వెళ్దాం. ఇంకా రేపు ఇదే టైంకి నేను విజయవాడలో ఉంటా. నేను ఎగ్జామ్ రాసి మొత్తం లగేజ్ పట్టుకొని ఇంత అసలు ఊహించుకుంటే ఎంత పీస్ఫుల్ గా ఉందో. బాయ్ అక్క, హ్యాపీ జర్నీ, మిస్ యూ. మిస్ అయిపోకే మమ్మల్ని, మిస్ అయిపోతుంది 1 month మమ్మల్ని అక్క. ఇప్పుడు అక్కడ బస్సు ఉంటదా, ఆటో ఉంటదా? మేము ఎక్కి పోవాలి. మేము ఉంటే అది ఎక్కి పోవాలి, మాకు గతిలేదు కాదు. పోవాలంట. ఫైనలీ కేమ్ టు బస్ స్టాప్. గైస్ ఇంకా లగేజ్ పెట్టేసుకున్నాం లగేజ్ రూమ్ లో. పోయి తినాలి, ఇంకా మంచిగా ఆకలి. లోపల ఉన్న బిర్యానీ స్మెల్ నాకు ఇక్కడ కొడుతుంది అనమాట. పడతావు అన్నమాట. ఇట్స్ ఓకే, ఫాస్ట్ ఎటుకి ఒక చోట ప్లేస్ చూసుకొని కూర్చుందాం. ఎవరు ఉన్నారా? నాకు లోపల బిర్యానీ స్మెల్ ఇక్కడ కొడుతుంది. ఫాస్ట్ గా పోయి బిర్యానీ కొనుక్కోవాలి. ఎన్ని రోజులు అయిపోయింది నేను బిర్యానీ తిని? ఏదో ఒకటి. నిన్న మధ్యాహ్నం తిన్నా, మొన్న మధ్యాహ్నం తిన్నా, మొన్న రాత్రి తిన్నా. చాండలు అయిపోయింది. మన మీద బిర్యానీ కాని పని అట్లా పోతే ఏదో ఒకటి. అదేదో ఇక్కడికే తెస్తుంది. క్లైమేట్ చాలా బాగుంది అనమాట ఇక్కడ. ఎప్పుడు తినేసి వచ్చాం. స్ప్రైట్ హలీం నీళ్ళు వస్తాయి కదా నార్మల్. మేము ఇప్పటి వరకు రాలేదన్నమాట ఈ ప్లేస్ కి. చాలా పీస్ఫుల్ గా ఉంది అసలు అక్కడ. ఏం చేద్దామంటావు మరి?
Same fish fox while I swipe. వర్షం పడుతుంది. నాకు ఓటేసింది ఇంకా పోలే. మా తమ్ముడు వర్షం పడుతుంది గైస్. ఎంత బాగుంది అసలు, చాలా పీస్ఫుల్ గా ఉంది అసలు. మా బస్ పొద్దునేసుకున్న గాజులు మొత్తం ఇటు దాకా వచ్చింది. అసలు ఇంక గాజులు వేసుకోకుండా ఉండాల్సింది కదా. ఇంత మంచి క్లైమేట్. నేనేమో వర్షం పడాలని కోరుకుంటేమో మళ్ళీ వర్షం ఆగిపోయింది. చినుకులు పడాలి. నువ్వే కోరుకున్నావు కదా వర్షం ఆగిపోవాలని. కోరుకోలేదండి. వర్షం పడితే ఈ నుంచి తరిమేస్తారని నేను చెప్పి ఫిక్స్ అయ్యి నుంచి చేయాలను. ఇప్పుడు ఇంటికి వెళ్తే మనకు చాలా ప్లాన్స్ ఉన్నాయి అన్నమాట. అంటే పైన చూస్తే గుడ్ వైబ్ వస్తుంది, కింద చూస్తే అంత బ్యాడ్ వైబ్ వస్తుంది. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళిన తర్వాత మనకు చాలా ప్లాన్స్ ఉన్నాయి. ప్లాన్స్ ఏంటంటే దానికి ఇది నేను కాలేజ్ లో జాయిన్ అయిన దగ్గర నుంచి 3 సార్లు 4 సార్లు తినుంటా టిఫిన్. ఆ ఫస్ట్ బ్లాగ్ లో ఒకసారి తిన్నా. సో ఇంకా ప్రశాంతంగా మనం రోజు టిఫిన్ తినొచ్చు. స్కిన్ కేర్, హెల్త్ కేర్, హెయిర్ కేర్, ఇంకా స్కిన్ కేర్, హెల్త్ కేర్, హెయిర్ కేర్, హెల్త్ కేర్, హెయిర్ కేర్, హెల్త్ కేర్, హెయిర్ కేర్, ఇంకా ఏం డిసైడ్ అయ్యానంటే రేపటి నుంచి నేను జిమ్ కి కూడా పోతా ఏమైనా గానీ. మీ ఊర్లో జిమ్మే లేదు, నువ్వు ఏడ జిమ్ పోతావే? అయినా నీకెందుకు, నేను పోతా. ఇందాక వర్షం పడమంటే పర్లేదు, ఇప్పుడు కరెక్ట్ గా మేము అక్కడ నుంచి వచ్చేసినాం, ఇంకా నడుచుకొస్తున్నాం, అప్పుడు పడుతుంది. ఇట్స్ ఓకే. వర్షంలో తడాలన్న కోరిక అయితే తీరిపోయింది బాగా. జగనన్న జగనన్న జగమంతా నీవే, జగనన్న జగనన్న